పెన్షన్ విధానం గురించి నేను మాట్లాడుతున్నాను కానీ రిటైర్డ్ అయిన తర్వాత ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు కనుక లేకపోతే కుటుంబంలో చులకన ఎవరు పెట్టారు. మీరు కొడుకున్న పెన్షన్ వచ్చేటువంటి పేరెంట్స్ చూసుకునే పద్ధతి వేరే ఉంటుంది, పెన్షన్ రాని పేరెంట్స్ చేసుకునే పద్ధతి వేరే ఉంటుంది. అది కళలు చూసిన పెన్షన్ వచ్చేటువంటి పేరెంట్స్ అయితే బ్రహ్మాండంగా నా ఇంటికి ఆడాలి, మా నాన్న నా ఇంటికి ఆడాలి, మా అమ్మ నా ఇంటికి ఆడాలి. ఈ పెన్షన్ వాళ్ళైతే ఏడ్చుకుంటూ పెడతారు. ఇంత బతికి ఇంత సేవ చేసి ఇంత పొజిషన్ అనుభవించి డెఫినెట్ గా కొంత ఆ గ్యారంటీ ఆ లైఫ్ లో ప్రశాంతంగా ఉండడమే కాదు గౌరవంగా బతికే పద్ధతి ఉండాలని కోరుకుంటున్నాను వ్యక్తిగా. ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఏముందో వదిలే నేను లోతులకు తప్పకుండా నేను సింగరేణి కార్మికులు పాప జీతం వచ్చినప్పుడు 90,000 లక్షల రూపాయలు వస్తుంది, 3,000 రూపాయలు పెన్షన్ ఉంటుంది. ఆర్టీసీ కార్మికులు పెన్షన్ ఉండదు, జస్ట్ 1,000 రూపాయలు 2,000 రూపాయలు. ఇవాళ రేపు ఒక మామూలు మనిషి ఒక కారు వాడికి 3,000 రూపాయలు పడితే కడతారు. అంటే చాలా దీనంగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి నేను నాకు 2 పాత్రలు వస్తాయి మీకు తెలుసు. శంకరనారాయణ గారు అధికారంలో ఉండగా కూడా నాకు గనక ఈ సమస్య మంచిగా అనిపిస్తే ఆ సమస్య మీద మాట్లాడేటువంటి గుణం ఉండదు. పదే ఉంది కదా నేను ఎవరు చూసుకున్నాను పడుకుంటున్నాను కాదు. రెండోది నేను అనేక విషయాలు ఇక్కడ కొట్టాను, విధానంతో అవగాహన లేక మాట్లాడతాను. కానీ ఎందుకు కేసీఆర్ గౌతమ్ ఇంత మీకు గ్యాప్ ఏర్పడంటే చాలా అర్థం. ఎందుకంటే గిరికి ఏర్పడదు. 2015లో మీకు ఐడియా ఉండాలి. 2015లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. వాళ్ళ జీతపత్రాలు చేస్తే 8,000 రూపీస్, 8,000 రూపాయలు ఇవాళ సమ్మె చేస్తే అయ్యో పిలిపించి ఒక 3,000 4,000 పెంచాల్సింది పోయి వాళ్ళు మొత్తం నా రాజ్యంలో సమ్మె ఆస్కారం అని చెప్పి మొత్తం కథం పట్టించారు. 17,000 మంది కార్మికులు తీసేసారు. అప్పుడు నేను ఆర్థిక మంత్రి తీసుకోపోయాను నా బాధ్యత కాబట్టి ఇచ్చే పోషణ ఉన్నది ఇస్తా అని చెప్పాలి, కానీ చెప్పలేకపోయినా. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి తీసుకుపోయి అడిగిన అయ్యా ఈ సమస్య న్యాయమైంది, అయినా ఈ సంఘం మనది, మనం పెట్టిన సంఘం, మనం దీన్ని గెలిపించడం చేయాలంటే నోనో అన్నాడు. నోనో అంటే మీరు నమ్మరు, వాళ్ళ ఇంటికి వచ్చి ఏడిసింది. మొత్తం మనిషి చచ్చిపోతే ఎట్లా ఏడిసినట్టు ఏడిస్తే చెల్లించిపోయి నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మురికిని కడిగి నీ జీవితాన్ని త్యాగం చేసి ఇతరుల జీవితాలకు వెలుగునిచ్చేవాడు నువ్వు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు నువ్వు, నీకు తప్పకుండా అండగా ఉంటాయని చెప్పి మీకు తెలుసు కదా. 17,000 మంది కార్మికుల్ని మళ్ళీ తీసుకోవాలని చెప్పి వాళ్ళు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ పోయలేదు. మీటింగ్ పెడితే ఉండ్రావిడి పీల్చాలన్నాడు. అంటే మా ముఖ్యమంత్రి ఉండ్రా పీల్చాలంటే వారు ఉంటాడు పిలిచారు మీరు ఇష్టమని చెప్పారు. అంటే అట్లా ఆర్టీసీ కార్మికులు అప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ ఇష్యూ పట్ల కూడా మాలాంటి వాళ్ళు ఎక్కడొక్కడ అడుగుతాం. అందరం మంచి నేను మాలాంటి వాళ్ళు అనుకుని ఎవరు అడగడం కూడా. కాబట్టి ఇది అధికారం ఉన్నావా ప్రతిపక్షం ఉన్నావా అట్లా ఇంపార్టెంట్ కాదు, సమస్య న్యాయమైందా కానీ ఇంపార్టెంట్. ప్రతిపక్షం కూడా ఎక్కువ కొట్టాలి, అధికార పక్షం ఉన్నప్పుడు ఏమైందంటే బయటికి కనబడేదని కుట్రాలు మాత్రం. మొద నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగా వచ్చిన వాళ్ళు నెలకి 2,500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాండ్రు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. వెనకడుకోకుడు జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమే కదా. మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అయ్యన్నీ ట్రంకు పెట్లల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం సేవలు పోయినాయంట. పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.